డైలీ టేస్ట్ ది డైలీ. గోల్డ్ కొనే వారికి శుభవార్త. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు తగ్గి 1,43,400 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు తగ్గి 1,31,450 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా 4,03,06,000కు చేరుకుంది. ఇక అయితే ఈ వారం బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, స్టాక్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఎస్ సత్యనారాయణ గారు, సో చూస్తున్నాం కాస్త వెండి, బంగారంలో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. ఎందుకు ఏమనుకోవచ్చు? ఇదే ఈ రకంగా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఉందో అది కొంచెం సద్దుమణిగింది. ట్రంప్ అంటే వాతావరణం ఏదైతే ఉందో అంతకుముందు ఇరాన్ ఆక్యుపై చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు లేటెస్ట్ గా గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటా అన్నాడు. అయితే ఆ ఇరాన్ ఇష్యూ తోటి కొంచెం సద్దుమణిగేటప్పటికి ఆయన చల్లబడ్డాడు అనేది వార్త. దాంతో మన షేర్ మార్కెట్ ఏదైతే ఉందో కొంచెం పాజిటివ్ లోకి వెళ్ళడం, గోల్డ్ సిల్వర్ ఫాలో అవ్వడం, అదే వాతావరణం ఈ వారం కూడా అవే అవకాశాలు కనపడుతున్నాయి. అందుకోసం అదొకటి. రెండోది, మొన్న అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండే బుధవారం నైట్, అది ఇంతవరకు పోస్ట్ పోన్ అయింది. అంటే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు, ఎప్పుడు చెప్తా అనేది కూడా లేదు. దాంతో కూడా కొంచెం మన గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒకటి మెయిన్. తర్వాత డాలరు స్ట్రాంగ్ అవటం ఒకటి, తర్వాత ఈ ఇరాన్ ఇష్యూ, ఈ అల్లర్లు ఒకటి కొంచెం ఆగటం, వీటితోటి అదొకటి. రెండోది, ఈ ఏప్రిల్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఏదైతే ఉందో ఆ డెసిషన్ ఫ్లాట్ గా ఉండొచ్చు అనేది. అంతకుముందు ఏంటిదంటే వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒక వార్త. ఇప్పుడు మళ్ళీ ఏంటిది, ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు, ఫ్లాట్ గా ఉంచే అవకాశం ఉంది అనేది ఒక వార్త. దాంతో మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలే కనపడుతున్నాయి ఈ వారం. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం ఈ వారం వరకు. ఇంకొకటి, రేపు ఎల్లుండి మనకి మార్కెట్లు సెలవు ఉన్నాయి. అందుకోసం మనం వెయిట్ చేసి కావాలనుకుంటే కొంచెం చిన్న మొత్తాల్లో కొనుక్కోవటం బెటర్. ఇప్పుడు ఇంత హైలో ఉంది కాబట్టి ఇంత వెయిట్ చేసి చిన్నగా, ఎందుకంటే 3 లక్షలు దాటిపోయింది. విత్ ఇన్ ఒక 3 months లోనే డబుల్ వచ్చేసింది. ఏది మన సిల్వర్ అయితే అక్టోబర్ 20వ తారీఖు ఏదైతే హైలో ఉందో అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కొంచెం కంటిన్యూగా పెరగడం జరిగింది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ 3 months లోనే మంచి రిటర్న్స్ రావడం జరిగింది కాబట్టి కొంచెం వెయిట్ చేయడం బెటరు. తగ్గినప్పుడు కొనుక్కోవడం బెటర్. $4,650 రీచ్ అవడం జరిగింది మొన్న నైట్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పోస్ట్ పోన్ అయిందో ఏమీ లేదు ఇంకా, అంటే ఎప్పుడు చెప్తాం అనగానే సెల్లింగ్ స్టార్ట్ అవడం జరిగింది గోల్డ్ సిల్వర్ లో. 46.50 గోల్డ్మన్ సాచ్ వాళ్ళు 1 year కి టార్గెట్ ఇవ్వడం జరిగింది $5,000. అంటే ఇంకా $350. ఇప్పుడు మనం జనవరి మధ్యలోనే ఉన్నాం, ఇంకా జనవరి అయిపోలేదు. అంటే ఇంకా 11.5 నెలల కాలంలో $350 పెరిగే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకు అంటున్నా అంటే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు రోజు ఒక మాదిరి ఉంది. ఒకసారి అంతకుముందు వెనిజులా గొడవ, ఇప్పుడు ఇరాన్ గొడవ, మళ్ళీ ఇరాన్ సద్దుమణిగిందని ఒక గొడవ, మళ్ళీ లేదు అనుకుంటే గ్రీన్లాండ్ ఒక ఇష్యూ, లేకపోతే క్యూబా, మెక్సికో, కొలంబియా ఆక్యుపై చేస్తామని అనటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు అంటే ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్ల మీద అప్ అండ్ డౌన్ వాలటాలిటీ ఉండటం, ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు దీని మీద మార్జిన్లు విపరీతంగా పెంచటం, మన ఎంసీఎక్స్ వాళ్ళు కూడా విపరీతంగా మార్జిన్లు పెంచటం, ఈ మార్జిన్లు ఎప్పుడైతే బాగా పెంచడం జరిగిందో ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ వాల్యూమ్ తగ్గిపోవటం. టెక్నికల్ గా అయితే అనుకోండి, ఇప్పుడు ఏదైతే గుడ్ న్యూస్ వస్తుంది అనుకోండి మార్కెట్ కి, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఏదున్నా ఇంత హైలోకి వచ్చినాక ఎంటర్ కావడం కంటే కూడా కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే అండ్ ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్స్ కి ఇప్పుడు కరెక్ట్ టైం అనుకోవచ్చా? వద్దు, కొంచెం వెయిట్ చేయడం బెటర్. ఇన్వెస్ట్మెంట్ కి అంతగా ఏం కనపడట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చూపించేంతగా. కొంచెం వెయిట్ చేయడం బెటర్. లేదు ఇంట్రాడే కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఏం కాదు, మంచి అవకాశం. ట్రేడింగ్ చేసే వాళ్ళు టెక్నికల్ గా ఫాలో అవుతారు. ఈ టెక్నికల్ గా ఎప్పుడైతే ఫాలో అవుతారో ఎంటర్ ఎగ్జిట్ చూపిస్తుంది, గ్రాఫ్లు ఉంటాయి, వాటితోటి ఆ స్కానర్లు స్క్రీనర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మామూలుగా చూసుకోదలుచుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ట్రేడర్స్ కి అయితే ఏం కాదు.
ఇంట్రాడే చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు అంటే ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, ఎంటర్ ఎగ్జిట్ గ్రాఫ్లు ఉంటాయి, స్కానర్లు ఉంటాయి, స్క్రీనర్లు ఉంటాయి. వాళ్ళు కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అన్నమాట. ఆ వెబ్సైట్లు ఏంటంటే చూపిస్తూ ఉంటాయి బై స్ట్రాంగ్, బై సెల్, స్ట్రాంగ్ సెల్, ఇట్లా. మనం ఇప్పుడు టెక్నికల్ అని ఉంటుంది ఇండికేటర్. టెక్నికల్ ఎనాలిసిస్ లో జనరల్ గా అయితే ఇప్పుడు డైలీ, వీక్లీ అయితే బైలోనే ఉన్నాయి. ఏది గోల్డ్ అనుకోండి, ఇవి అనుకోండి. అంటే లాంగ్ రన్ కి అనమాట, లాంగ్ టర్మ్ కి పాజిటివ్ లోనే ఉన్నాయని చూపిస్తుంది. కాకపోతే మనం ఎవరైతే టెక్నికల్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం. అంతే తప్ప పర్టికులర్ గా ఈ టైంలో ఎంటర్ అవ్వాలా, ఈ టైంలో ఎగ్జిట్ అవ్వాలా, ఈ టైంలో కొనాలా అనేది మాత్రం వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఏది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. లేదు అనుకుంటే ఇంకో పద్ధతి ఏంటిదంటే ఎస్ఐపిలు, ఈటీఎఫ్లు అయితే ఓకే. ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ ఈటీఎఫ్ అయితే మల్టీనేషనల్ కంపెనీ ఈటీఎఫ్లు ఉన్నాయి. అవి వాటిల్లో మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మనం అవి చూసుకోవచ్చు కొంచెం. వాటి అయితే ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో 2026లో గోల్డ్, సిల్వర్, కాపర్ ఆ మూడే డామినేట్ చేస్తాయి మెటల్స్ లో. ఆల్రెడీ అల్యూమినియం హైలోనే ఉంది, జింక్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. అంటే లైఫ్ టైం హై, ఏ రోజుకి ఆ రోజు హైకి వెళ్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని షేర్ మార్కెట్ ఈ అస్థిరత పోవాలి, సుస్థిరత అంటే స్థిరత్వం రావాలి. అప్పటిదాకా ఈ గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉంటాయి. రోజు ఒక న్యూస్ వస్తుంటది. ఇప్పుడు ట్రంప్ అంటే ఫేవర్, అన్ఫేవర్ జడ్జిమెంట్ ఇంకా లేదు. ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఇంకా అనౌన్స్ చేయలేదు వాళ్ళు ఏ డేట్ కూడా. ఆ డేట్ బట్టి మళ్ళీ ఆ డేట్ లో ట్రంప్ కి అగెనెస్ట్ వస్తే ఒక మాదిరి ఉంటుంది మార్కెట్, ట్రంప్ కి ఫేవర్ వస్తే ఉంటుంది. ట్రంప్ ఫేవర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. 90% ట్రంప్ కి అగెనెస్ట్ రిజల్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రపంచ దేశాలకి. ఎందుకంటే చట్టబద్ధత లేదు అనేది, చట్టబద్ధత లేదు కాబట్టి ఆయన ఎట్లాగూ ఎగెనెస్ట్. కానీ మళ్ళీ ట్రంప్ ఏం చేస్తాడు, చట్టబద్ధత లేదు కానీ దాన్ని ఏం చేయాలి మళ్ళీ అంటే ఆయన ఓడిపోతే ఊకోడు అంటే మళ్ళీ ఇంకో రూపంలో, ఇంకో దారిలో, ఇంకొక వేలో ఆయన మళ్ళీ సుంకాలు, టారిఫ్లు అన్నమాట. ఎందుకంటే ఈ చట్టబద్ధత లేదు అని ఎవరైతే మనం గెలుస్తామో వీళ్ళందరికీ రిటర్న్ చేయాలి ఆ సుంకాలు, టారిఫ్లు. అందుకని అమెరికా మొత్తం మళ్ళీ డాలర్లన్నీ రిటర్న్ చేయాలి. 1 year అయిపోతుంది. ఈ అమెరికా మీద నమ్మకం పోతుంది. అమెరికా బలోపేతం కాదు, ఆధిపత్యం ఉండదు. ఎఫ్ఐఎల్ అంతా కూడా అమ్మేసుకుంటూ పోతారు, ఎఫ్ఐఎల్ వెనకెళ్ళిపోతారు. అందుకని అమెరికా గ్రోత్ ఉండదు అని చెప్పేసి ఈయన వాదన. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ఏదో ఒక ఆలోచన చేస్తాడు. మరి ఏం జరుగుద్ది అనేది ఇక కాలమే మనకి తెలుస్తుంది. ఆ జడ్జిమెంట్ ని బట్టి మనము రోజు ఇక న్యూస్ చెప్పటమే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటాం. ఈ కరెంట్ అఫైర్స్ లో ఎవరైతే ట్రంప్ గాని, సుంకాలు, టారిఫ్లు ఎక్కడైతున్నాయి, ఏమైతుంది, ఇప్పుడు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మళ్ళీ కొంచెం వార్ మళ్ళీ ఇష్యూ ఒకటి జరుగుతుంది. వీటన్నిటితోటి మన మార్కెట్లు కొంచెం అటు ఇటుగా ఉంది. మన ఓకే ఇంతవరకు ఒక వర్షన్. ఇక మన మార్కెట్లో వచ్చేటప్పటికి వాళ్ళ బీజేపీ రిజల్ట్స్ ఉన్నాయి. మహావీర్ అదే మన ముంబై ఎలక్షన్స్, మహారాష్ట్ర. అందుకని ఓకే ఇప్పుడు మన మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. చూడాలి. అయితే ఇంకొకటి ఏంటంటే కూడా సత్యనారాయణ గారు, మన భారతదేశంలో బంగారం ప్రియులు ఎక్కువ, బంగారం కొనుక్కోవాలని ఎక్కువ మంది ఆశపడుతుంటారు. అండ్ ఇంకోటి ఈ మధ్య కొన్ని వార్తలు కూడా వచ్చాయి, బంగారం గనులు కూడా గుర్తించాము, బంగారం ధర ఇంకా ఫ్యూచర్ లో భారీగా తగ్గుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఇది నిజమేనా? ఫ్యూచర్ లో ఇది ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు? ఇంకా బంగారం 1,00,000 లోపు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? అదైతే లేదు, క్వశ్చనే లేదు దాంట్లో. అయితే ఒకటే 2026లో ఇప్పుడు చైనాలో 3 మైన్స్ బయటపడ్డాయి, అమెరికాలో 1 మైన్స్ బయటపడ్డది, మన ఇంకొకటి ఏంది ఆఫ్రికాలో అనుకుంటా. మొత్తం 5 మైన్స్ బయటపడ్డాయి. ఈ 5 మైన్స్ లో సుమారుగా 5,500 మెట్రిక్ టన్నులు ఆఫ్రికా అనుకుంటా, ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియా. వీటిల్లో మైన్స్ 5,500 మెట్రిక్ టన్నులు బయటకు వస్తాయి. ఈ 5,500 మెట్రిక్ టన్నులు ఎక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయినా కానీ మీరు అన్నట్టు ఫాల్ అయ్యే అవకాశాలు, ఎంత టైం తీసుకుంటుంది. కానీ ఒక్కసారి బాగా పెరిగింది కాబట్టి పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయితే. లేదు ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర ఆగాలి, అప్పుడు మీరు అన్నట్టు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మరి 2026లో ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనేది వెయిట్ చేయాల్సిందే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.